పరమాత్మ పరాంజతి శ్రీమానారాయణ వైకుంఠవాస ఎవరికి ఏం తప్పు చేస్తాయో నా కళ్ళు ఎంత బిరిని పెరుక్కునేది అమ్మా తలారి పరమాత్మకి ఏం తప్పు చేస్తున్నావా దేవుడు నా కళ్ళు పుట్టుకొని పెరుక్కునేసిన. అయ్యో నీకు కళ్ళు కనపడవా తలారి? అంటే పొగల్లోకి కనిపిస్తాయి, రాత్రి పూటలు కనిపించదు. ఓ అంటే నీకు రైస్ ఇరిపోయినమాట తలారి. ఎవరు తప్పు చేయంగా నా కళ్ళు పాలు ఆ పాపిష్టి దేవుడు నా కళ్ళు పుట్టుకొని పెరుక్కునేస్తాం. అయ్యో తలారి నీకు కళ్ళు కనపడవు నాయనా. ఎవరు తప్పు చేయంగా నా కళ్ళు ఎవరికి ఏం చేయట్లే కదా. మా అన్నదమ్ములకి ఏమన్నా తప్పు చేసినాను? మేము నలుగురు అన్నదమ్ములు ముగ్గురికి ముక్కాలెకరా త్యాగం చేసేసినాను. ముగ్గురికి ముక్కాలెకరా ఇడిచేసినాను. నువ్వెంత తీసుకెళ్ళావు? నేను ఇంక 4 ఎకరాలు తీసుకున్నాను బా. ఎంత మంచి పని చేయడం నాకెళ్ళు అట్లా పోతే మా అమ్మ మా అక్కకి ఏమన్నా తప్పు చేసినాను? లేదు. మా అమ్మ మా అక్కలు నన్ను బాగా సాకినారు, నన్ను పెంచినారు, నన్ను పెద్ద చేసినారు అని చెప్పి వాళ్ళు రుణం పెట్టుకోకూడదు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి పంచలానే కేడేస్తాడు. మంచి పని చేయడం. తట్ట గలాస్ కూడా అవతల తీసినాడు. వాడు పచ్చిలతో ఉంటారు, వాళ్ళు చల్లగా ఉంటారు, బాగుండాలి. ఎవరు తప్పు చేయండి అట్లా పోతే పొందిన నా పెండ్లాం బిడ్డలకి ఏమన్నా తప్పు చేయండి? వాళ్ళని బంగారు గట్లు చూసుకుంటే ఒకసారి నా పెండ్లాం కుగదానికి నొప్పి తినకూడదు, నొప్పి కాకూడదు అని చెప్పి దిబ్బుర్లో ఇద్దరిని కట్టుకోండి అనమాట. ఇంకా ఇద్దరిని కట్టుకొని అక్కడ మోసుకొని వెళ్ళిపోయిన బలి బాగుంటుంది. ఎవరు తప్పు చేయండి? ఎవరికి ఏమి చేయలేదు ఆయన. ఆపించి దేవుడు కళ్ళు పెరుక్కునేసినావు. అవును తాను. నువ్వు ఆడుండవమ్మా? నేను నీ ముందరే ఉన్నా తలారి. నా ముందరే ఉండవే? అయ్యో నా బంగారు, నా వజ్రమే, నా డైమండ్. అమ్మకాయలు లేడు మించు సన్నగా అయిపోయింది. అది నేను కదా మైక్ స్టాండ్ తలారి. ఇదే అది మైక్ అమ్మకు మేకు మైక్. ఇది మైకు, ఇది స్టాండ్. నువ్వే అండమ్మా? నేను నీ పక్కలోనే ఉన్నా తారి. నువ్వు పక్కలో ఉన్నా చూసే భాగ్యం లేదు. ఏడుండవు? ఇక్కడ ఉన్నాను చూడతారా? ఉండి సిక్కలేదు అట్లా పరమాత్మ కళ్ళు పెరుకొని ఎవరు తప్పు చేయంగా నా కళ్ళు పరుగు? నేను ఈ నడుము రాత్రంతా పుడుకులాడుతానే ఉండాలి. అయ్యా బాత్రూమ్ లేమ్మా, గ్యాస్ట్రిక్ జాస్తి అయిపోద్ది, బాత్రూమ్ పుడుకులాడు. ఎవరు తప్పు చేయంగా? ఎవరికి ఏమి చేయలేదు ఆయన. సిక్కులేదు. అమ్మ తలకాయ మాట ముట్టుకుందాం. ఏ అబ్బాయ చూస్తాం అమ్మకి ఎంతలా ఉందా? తలకాయ లేమ్మా బాగుండవు. ఎన్నాళ్ళైనమ్మా నీ మొగం మూసే. మగం చూసి స్పెల్లింగ్ మిస్టేక్ అయితే అదే చేసుకోమ్మా. కళ్ళు పెరుక్కునేసినాడు దేవుడు. వస్తుండు లేదా ఆయన? అమ్మా కళ్ళు వస్తుండే. నా కళ్ళు రాలంటే ఒకే ఒక మార్గం ఉందమ్మా. ఈ పావుగండల మహాపతివ్రత అంటే నువ్వే, మహాభక్తురాలంటే నువ్వే. అవును. తెల్లి సేకి రోగాలు గుణాలు చేసే శక్తి ఉంటుంది. నువ్వు తలమి చేపెడితే ఎన్నో రోగాలు వస్తాయంట. అయ్యో రోగాలు పోతున్నావు నాయన. ఏమో వస్తాయా పోతాయా? పోతుండు వెళ్ళిపోతుండు. నువ్వు పతివ్రత అయితే నీ చేతికి శక్తి ఉంటే బిల్లు నా కళ్ళు అలాగనే చేస్తుంటా ఏడుతున్నాయన. బిల్లు వస్తుండే అంటే ఊరికే ఏడుతున్నా. గోవింద నారాయణ వైకుంఠవాస పరమాత్మ పరంజ్యోతి శ్రీమన్నారాయణ వైకుంఠవాస చిరంజీవి బాలకృష్ణ అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఏడున్నారు స్వామి. యారా బావా వచ్చిన ఉండేట్టు పైన వచ్చిండే ఉండు తెలుసుదాం. వచ్చేసి చూద్దాంరా. ఆయమ్మ నా తల మీద చేయి పెట్టేప్పటికే నా కళ్ళలో చేయనట. ఆయమ్మ చేయికి ఎంత శక్తి ఉండాలి, అంత శక్తి ఉంటే ఎంత భక్తి చేయాలి. మీ అమ్మకుందా భక్తి? లేదు మా అమ్మకుందా భక్తి? ఎవరు ఆడవాళ్ళకి ఏమన్నా భక్తి ఉందా? భక్తులు అంటే ఫస్ట్ శక్తి ఉండాలి. ఎవరి చేతికి చాలా శక్తి ఉంటుంది వాళ్ళకి భక్తి ఉంటుంది. అంటే భక్తులు అంటే శక్తి ఉండాలా, శక్తులు అంటే భక్తి ఉండాలి. భక్తులు అంటే శక్తి ఉండాలా, శక్తి ఉండాలంటే భక్తి ఉండాలి. ఇవి రెండు ఉండాలంటే సాయంకాలం 6 గంటలు పెట్టి 2 గంటలు ఇచ్చింది.